భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట రాష్ట్రీయ సరిహద్దులోని కామయ్యపాలెం గ్రామంలో శ్రీ దత్తసాయి ఆశ్రమంలో దత్త జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దత్త జయంతి నుంచి ఈ నెల 12వ తారీఖున అనగాష్టమి వరకు దత్తాత్రేయ నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ స్వామి అనగానంద స్వామీజీ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని శ్రీ దత్తాత్రేయ సిద్ధయంత్ర సహిత నవగురుమూర్తి సహిత నవదత్తాక్షేత్ర శిలాపాదుకా పీఠంను ఇటీవల ఈ దత్తాశ్రమంలో ప్రతిష్ఠించిన తర్వాత మొట్టమొదటి దత్త జయంతి కావడంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నవరాత్రులు ఆధ్యాత్మిక గురువులచే సత్సంగాలు నిర్వహిస్తున్నట్లు, లోక కళ్యాణము, విశ్వశాంతి కోసం బ్రహ్మోత్సవాల చివరి రోజు డిసెంబర్ 12వ తారీఖున సామూహిక అనగా వ్రతములు రథోత్సవం నిర్వహిస్తున్నామని అనగానంద స్వామి అన్నారు. మరి ఇంత మనబోటి వాళ్ళు 1008 సార్లు చేసిన ఈ స్థితిలో మనంతా గ్రహించడానికి గడువు పెట్టినప్పుడు అసలు ఈ స్థితిలో మనం ఆయన దగ్గరికి వచ్చి ఎప్పుడైనా ఏమన్నా ప్రశ్నించామా అన్న మనం ముద్రించుకోవడానికి ప్రశ్నిస్తేనే ముద్రించకూడదు. నిత్యము భావాన్ని సేవ చేసుకుంటూ అంటే ఏ స్థితిలో సమస్య పొందగలిగే స్థితిలో ఉంటే నేను ముద్రించడానికి సిద్ధం నేను చెప్పాను కదా, అది మీకు అర్థం కాలేదు. భగవద్ బంధువులారా, ఈరోజు మార్గశిర పౌర్ణమి దత్త జయంతి మహోత్సవ శుభ సందర్భముగా మన ఏలూరు జిల్లా జీలుగుమెల్లి మండలం కామయ్యపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ దత్తాత్రేయ సిద్ధయంత్ర సహిత నవగురుమూర్తి సహిత నవదత్తక్షేత్ర శిలాపాదుకా పీఠంలో ఈరోజు నుండి డిసెంబర్ 12వ తేదీ అనగాష్టమి వరకు శ్రీ దత్తాత్రేయ నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.